హాయ్. తండ్రి ట్రైలర్ చూసారా బ్రో? చూసినన్నా. ఎట్లా ఉంది? బాగానే ఉంది. సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ బాగానే ఉంది. ఓకే. ఆల్రెడీ సినిమా వేసారు కదా, లవ్ స్టోరీ సినిమా. ఎవరో డైరెక్టర్ శేఖర్ కమ్ల. సినిమా బాగానే ఉంది. ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంటది. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. బాగానే ఉంది. నాగ చైతన్య గెటప్ మొత్తం మాస్ లుక్ లో ఉంది కదా, డీ గ్లామర్ లో ఎలా ఉంది? అదేమో కానీ సినిమా అయితే హిట్ అవుతుంది. సినిమా బాగా ట్రైలర్ కాదు కానీ పాటలు బాగున్నాయి కదా. బుజ్జితల్లి పాట అదే ఆలకెత్తున్నప్పుడు ఉన్నారా మీకు బుజ్జితల్లి? ఉన్నారన్న, కానీ కొంచెం 6 months దూరంగా ఉన్నారన్నమాట. కొంచెం ఆ ఫీల్ కి ఎలా వచ్చి ఒంటరిగా అలా తిరుగుతూ ఉంటారు. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, ఇలా ఎంత డైరెక్ట్ వీడియో చూసి. అంటే ఉన్నారన్న, మరి ఒక 6 months వెయిట్ చేయమని చెప్పారు. ఒకరా ఇద్దరా? ఒకరే అన్న, నాకు అంతమంది. ఏంట్రో ఇది లవ్ స్టోరీ అంటారా, యాక్షన్ స్టోరీ అంటారా? ఇద లవ్ అండ్ యాక్షన్, పైగా ఇండియా గురించి పెడుతుంటారు కదా సినిమాలని. నాకు తెలిసి ఏదో మరి పెడితే సినిమా ఏదో వెళ్ళిపోతాను అనుకుంటున్నాను నేను. స్టోరీ అంటే లవ్ స్టోరీలో పోవాలి. మీరు ఇండియా పాకిస్తాన్ పెడితే నాకు డౌట్ ఉంది. మరి క్యారెక్టర్ బాగా డీప్ గా ఉన్నాయి కదా మొత్తం. ఇండియా పాకిస్తాన్ ఎందుకని ఇంకేం కాదు. అది లాస్ట్ లో పెడితే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కదా, ఏదో సీరియస్ విషయం ఉంది. మరి ఏమైతే లాస్ట్ లో మరి ట్రైలర్ లోనే ఉంది కదన్నా, అది ఈ ఇండియా పాకిస్తాన్ గురించి, దాని గురించే కొంచెం డౌట్ ఉంది. కొన్ని పాటలు అయితే బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగానే ఉంది. అంత బీచ్ ఏరియా, ఒక మధ్యకారుడు వల్ల జరిగే కొంచెం లవ్ స్టోరీలా అనిపిస్తుంది అంతే. సాయి పల్లవి డైలాగులు మొత్తం లోకల్ స్లాంగ్ లోకి వచ్చేసినాయి, శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడారు. శ్రీకాకుళంలో బీచ్ ఎవడు ఉందన్నా? శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడారు కదా, వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాదు. అది శ్రీకాకుళం స్లాంగ్ కాదు, అది వైజాగ్ స్లాంగ్. అది మాది వైజాగే కదా. స్లాంగ్ తెలుసు నాకు. మాదే. ఎట్లా అనిపించింది సాయి పల్లవి అట్లా మాట్లాడుతుంది? సాయి పల్లవి బాగానే యాక్ట్ చేస్తుంది కదా, బాగా చేస్తుంది. హిట్ అంటారా బ్లాక్ బస్టర్ అంటారా? సినిమా అయితే హిట్ అవుతుంది అనుకుంటాను. హిట్ అవ్వాలి, ఎందుకంటే మనోడు చాలా మంది చాలా సార్లు సినిమాలు పోయాయి. ఈ సినిమా హిట్ అవుతే మన లానగా ఆశిస్తుంది అనమాట. చాలా మంది డైరెక్టర్ వెళ్ళలేకపోతారు, లానగా ఒప్పుకోవట్లేదు. రిలీజ్ అయితే మా ఊరికి ఏదో అవ్వాలి, ఏదో చేస్తే కానీ కాదు. చాలా మంది అసిస్టెంట్లు వాళ్ళు తిరుగుతున్నారు ఆయన కోసం, అది ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఈ సినిమా హిట్ అవుతే మరి ఏదో ప్లాన్ చేస్తాం నెక్స్ట్ క్యాలెండర్ కానీ అంతే. ఇంకా థ్యాంక్ యూ.